చదవడానికి ట్రై చేయండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నమ్ముతున్న దేవుడు నిజదేవుడా లేదా అబద్ధపు దారిలో మీరు వెళ్తున్నారా అనేది తెలుసుకో. విష్ణుమూర్తి, ఇంద్రదేవుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ఇంకా సురనాయకులు అందరూ ఎదుటి వారిని మోసగించడంలో నేర్పరులే. ఓకే. కామక్రోధాలకు, లోపమోహాలకు లొంగిపోయిన వారే. దేవుడి లక్షణాలు ఆచరివి కావు 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 కావు. చదవడానికి ట్రై చేయండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నమ్ముతున్న దేవుడు నిజదేవుడా లేదా అబద్ధపు దారిలో మీరు వెళ్తున్నారా అనేది తెలుసుకో. దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు దైవ ఘటనను తప్పించుకోవడం అంటే వీళ్ళు దైవాలు కాదనే కదా. నోట్ దిస్ పాయింట్. మీరు లేదు, నాకు వచ్చిన ధర్మ సందేహం ఇది. ఎస్ ఎస్. మరి దైవ ఘటనను తప్పించుకోవడం విష్ణుమూర్తికి వల్ల కాదంటే దైవం కాదా విష్ణుమూర్తి? మళ్ళీ ఎవరు ఏం చేయలేక నిశ్చేష్టులయ్యారు, వీళ్ళందరూ దేవుళ్ళు కాదా? చదవడానికి ట్రై చేయండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నమ్ముతున్న దేవుడు నిజదేవుడా లేదా అబద్ధపు దారిలో మీరు వెళ్తున్నారా అనేది తెలుసుకో. ఇక్కడ శివుడు గురించి చెప్తారు. ఈ శివుడికి శాపం వల్ల లింగపాతం జరిగింది కదా. ఓకే. అదే లింగమర్మం జరిగింది కదా. లింగమర్మం సినిమా చూసాం మనం ఆల్రెడీ. ఓకే. చదవడానికి ట్రై చేయండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నమ్ముతున్న దేవుడు నిజదేవుడా లేదా అబద్ధపు దారిలో మీరు వెళ్తున్నారా అనేది తెలుసుకో. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కుమ్ముడు స్టార్ట్. ఇది సార్ చెప్పండి సార్ మీరే ఈ బుక్ గురించి. శ్రీ దేవి భాగవతం అండి. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న గ్రంథము. ఏమండి, బేతవోలు రామబ్రహ్మం గారు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రచించిన గ్రంథము. దీనికి అవార్డు వచ్చిందండి కేంద్రం నుంచి అవార్డు సహిత అవార్డు వచ్చింది దీనికి, ఈ పుస్తకానికి. ఇది రిలవెంట్ కాదు, ఇది ప్రామాణికం కాదు అంటానికి లేదు, గమనించాలి. దేవి భాగవతం అంటారంటే శ్రీ దేవి భాగవతం ఇది, రైట్. అంటే మరి అది చాలా మాట్లాడతారండి, ఎందుకంటే చిన్న చిన్న పుస్తకాలు తీసుకొచ్చి 10 రూపాయల పుస్తకాలు తీసుకొచ్చి మనకు చెప్తున్నారు, ఇలాంటివి అంటారు. అందుకోసం ఇది చెప్పారు, ఇంకేంగా. అంటే వాళ్ళ బుక్లు 10 రూపాయలకి అమ్ముతారేమో మరి. అమ్ముతారు అంటే 10 రూపాయలకి ఉంటాయండి, 10 రూపాయలకి కొన్ని బుక్లు ఉంటాయి, పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కొన్ని ఉంటాయి. కానీ వీళ్ళు ఏమంటారంటే ఏది పడుతుందో చల్లదంటారు. మన ఆటో 5 రాయించారో మరి. అంటే మా ఇంటి దగ్గర ప్రోగ్రాములు జరిగినప్పుడు, పూజా పునస్కారాలు జరిగినప్పుడు కొంతమంది పంతులు తెచ్చుకుంటారు, చిన్న బుక్కులు పుట్టుకుంటాయి సార్. అందులో చదువుతా ఉంటారు. సో అట్లాంటి 10 రూపాయల బుక్లు అనుకున్నారేమో మరి. అట్లాంటి 10 రూపాయల బుక్ కాదండి, 500 పెట్టుకున్నాను నేను. రైట్ సార్, ఇక్కడ నుంచి స్టార్ట్ సార్. ఓకే. ఇది శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం. అంటే ఇట్లా బుక్ ఇట్లా తెరవటంలోనే ఫస్ట్ చాప్టర్ లోనే 5వ అధ్యాయంలో ఉంటుంది మీకు. హయగ్రీవ వృత్తాంతం. ఇది మహామునులారా సావధానంగా వినండి. అంటే వీక్షిస్తున్న వీక్షకులారా మీరు కూడా సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను. సంఘటన మామూలు సంఘటన కాదు, అపూర్వ సంఘటన ఇది. ఓకే. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. దేవుడు అలసిపోయాడండి. అది వాళ్ళు చెప్తారు, నాకేం తెలుసు సార్. ఓకే ఓకే ఓకే. మా దేవుడు అలసిపోడు ఇది అది అని వాళ్ళే చెప్పుకుంటారు. భయంకర చేసి బాగా అలసిపోయాడు. ఎక్కువ పెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు అంచి, అంటే సమతల ప్రదేశంలో అంటే అది జస్ట్ పర్ఫెక్ట్ గా అది స్లాంట్ గా ఉండకుండా ఉన్న ప్లేస్ లో పెట్టి పై కొనకు గడ్డం ఆల్చి, అంటే ఇట్లా సార్ ఒకసారి నన్ను చూపించండి సార్. ఒకవేళ ఇది ధనస్సు అనుకుందాము. ఇది ధనస్సు అయితే దీన్ని ఇలాగే ఇట్లా నిలబెట్టి దీని మీద ఇలా నిలబడి ఇలాగే నిద్రపోయారంటారు. సో నెక్స్ట్ వి విల్ సీ ఇట్లా కొనకు ఆంచి సార్, మళ్ళీ పీపీటీ సార్. ఎక్కువ పెట్టి పై కొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవం యోగమో కటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. నెక్స్ట్ పారాగ్రాఫ్. అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను
శివుణ్ణి తీసుకొని, అంటే దేవతల్ని బ్రహ్మను శివుణ్ణి తీసుకొని విష్ణు లోకానికి వెళ్ళారంట. ఎవరు? దేవతలు అందరూ. రైట్ సార్. అంటే ఓకే బ్రహ్మ, ఓకే శివుడు, అందరూ దేవతలు అందరూ ఉన్నారు. దేవతలు అంటే ఇంద్రుడు కూడా అక్కడే ఉన్నాడని అర్థం సార్. అంటే మొత్తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఓకే యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి, అది దేవ కార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే. అందుచేత జగన్నాథుడు అనుమతి తీసుకొని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష తీరా వెడితే విష్ణు లోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. దివ్య దృష్టితో చూశారంట. దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో యుద్ధం ముగిసింది. అక్కడ అందరూ యుద్ధం ముగిసేసింది సార్. అక్కడ అందరూ రాక్షసులందరూ చచ్చిపోయారు, అయిపోయింది. కానీ ఓకే యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద తలబెట్టి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు అంట. దివ్య దృష్టితో చూశారు వీళ్ళు. ఓకే 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 అంతే. అందరూ ఒక్కొక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్క జంప్ చేసి అక్కడ చేరుకున్నారు. అలికిడి అయిన స్వామి లేవలేదు. ఎంతో అలికిడి చేశారంటే వీళ్ళు. అంటే కుంభకర్ణుడి దగ్గర వీళ్ళు ఎన్నెన్నో ప్లేట్లు గిట్లు అవి ఇవన్నీ చేస్తారు. ఆయన కుంభకర్ణుడు లేవడు కదా, ఆ టైప్ అన్నమాట. అలికిడి అయినా స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా? ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు, అంటే ఇంద్రుడు. ఓకే రైట్. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం, అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. రైట్ సార్. ఓకే ఓకే ఇప్పుడు మనల్ని చూపించండి సార్. ఓకే అయితే విష్ణు నిలబడి నిద్రపోతున్నాడు. నిద్ర లేపితే అమ్మో మళ్ళీ ఇక్కడ శాపం పెడతాడు అని భయం వేసింది అందరు దేవతలకి, ఇంక్లూడింగ్ శివుడు, బ్రహ్మ, మళ్ళీ ఇంద్రుడు, అందరు అక్కడే ఉన్నారు. అయితే బ్రహ్మకు ఒక ఐడియా వచ్చింది. అక్కడ నుంచి ఒక దీన్ని ఏమంటారు, మన చెదల పురుగు కదా, మన ఇంట్లో ఉన్న వుడ్కి చెద పడుతుంది కదా, ఆ చెదల పురుగు అట్లా వెళ్తుంటే ఏ చెద పురుగు ఇట్రా వచ్చి నువ్వు ఆ బాణాన్ని కొరికితే కొంచెం అది బాణం ఇట్లా ఊగుతుంది కదా. బాణం అంటే ఐ మీన్ టు సే విల్లు మీద తలబెట్టి నిద్రపోతున్నాడు విష్ణుదేవుడు. కొంచెం కొరికితే అది ఊగుతుంది కదా, కదిలితే ఇంకా తను లేస్తాడు. నువ్వు వెళ్ళి కొరకవా అని బ్రహ్మ చెప్తాడు అనమాట. సరే, అది ఒప్పుకుంటుంది. ఒప్పుకొని కొరికిద్ది. కొరికిన తర్వాత ఏమైంది చూద్దాం. ఓకే. వమ్రి వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనురగ్రం దగ్గర నారిని చటుక్కుని కొరికింది. వెళ్ళింది, ఒకేసారి ఇట్లా కొరికింది. అది దేవుడిది ఎంత స్ట్రాంగ్ వెపన్ అయి ఉండాలి కదా. ఇది వెళ్ళి చెదల పురుగు ఉట్టికి వెళ్ళి ఒక్కసారి ఇట్లా కొరికిందంట. వమ్రి వెళ్ళింది, నేలపై ఆని ఉన్న ధనురగ్రం దగ్గర నాటిని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనస్సు ఎగిరి పడిందంట. ధనస్సు ఎందుకంటే వంచి పుట్టాడు కదా సార్, అది బౌన్స్ బ్యాక్ అయింది. అది రైట్ సార్. బౌన్స్ అయింది. ప్రెస్ చేసి పడుకున్నాడు. బౌన్స్ అయింది. భీకర శబ్దం భూ నభో తరంగాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు గర్నిలించాయి. తిమింగళాలు వణుకు పుట్టింది. అంటే ఈ లోపల ఉన్న వేల్స్, షార్క్స్, ఇవన్నిటి కూడా సముద్రంలో ఉన్న వాటికి కూడా భయం పుట్టిందంట. ఏంటది జుంజు మారుతాలు వీచాయి. పర్వతాలు పక్కదిలాయి. అమంగళ సూచకాలు, ఉల్కాపాతాలు, ఇక ఇవన్నీ చాలా జరిగినాయి సార్. హఠాత్తుగా సూర్యుడు అస్తమిచ్చాడంట. చీకట్లు దట్టుగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడుతున్నారు. ఇప్పుడు ఇందులో కలవరపడ్డారు సార్. కింద అండర్లైన్ చేశాను చూడండి. తాపసులారా, ధనస్సు పై కొనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుడి శిరస్సు, కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడిందంట. దేవుడు తలకాయ ఊడిపోవటం సార్. దేవుడు తలకాయ ఊడిపోయి పడిపోయింది ఎక్కడో. ఓకే రైట్. అది కూడా ఒక ధనస్సు ఇట్లా గుచ్చుకున్నందుకు ఒక చిన్న ఇది చెదల పురుగు ఒక్కసారి ఇట్లా కొరికినందుకు, చెదల పురుగు సైజ్ ఏంటి, ఆ విల్లు సైజ్ ఏంటి, అది ఒక్కసారి కొరకటం ఏంటి, తల తెగి ఎక్కడో పడిపోవటం ఏంటి.
ఓకే. ఇక్కడ నాకు దేవుడికున్న లక్షణాలు కనపడట్లేదు ఎక్కడా కూడా. ఓకే. కాబట్టి నాకు ఇది ఇక్కడ కల్పితం లాగానే కనిపిస్తుంది. ఓకే. రైట్. సో ప్రేక్షకులకి ఏమనిపిస్తుందో కొంచెం నాకు ఒకసారి ఇందులో కూడా పెడితే మన కామెంట్స్ లో వీళ్ళు చాట్ లో పెడితే ఒకసారి చూద్దాం సార్, ప్రేక్షకులు కూడా ఏమనుకున్నారు. కొంతసేపట్లి చీకటి విడిపోయాయి, బీభత్సం శాంతించింది, శిరస్సు లేని మొండెం కనిపించింది, దేవతలు బావురుమన్నారంట, దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులు అయ్యారు. రైట్ సార్, దేవత అంటే అందరూ నిశ్చేష్టులు అయ్యారంట, ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. అక్కడ దేవతలు ఉన్నారు, ఇంద్రుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, మళ్ళీ శివుడు ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ మొత్తం అందరూ ప్యాకేజ్ లో ఒక దగ్గర ఉన్నారు, ఒకే దగ్గర ఉన్నారు. తెగిపోయిందేమో విష్ణుమూర్తి తలకాయి, కానీ ఎవ్వరు ఏం చేయలేక నిశ్చేష్టులు అయ్యారంట. కింద లైన్ లో లాస్ట్ పడతారు, కనబడుతుంది బ్రదర్, నిశ్చేష్టులు అయ్యారు. దేవుడు నిశ్చేష్టులు అవ్వడం ఏంటి సార్? నెక్స్ట్ ఆ తర్వాత ఈయన మన పెద్ద సార్ ఉంటాడు గడ్డ పైన, ఓకే, ఆయన అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు, వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. అక్కడేమో తల తెగిపోయి అక్కడ పడిపోయి ఉంటే ఈయన వేదాంత ధోరణిలో ప్రసంగం మొదలు పెట్టాడంట. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చి పెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు దైవ ఘటనను తప్పించుకోవడం అంటే వీళ్ళు దైవాలు కాదనే కదా. నోట్ దిస్ పాయింట్. మీరు లేదు, నాకు వచ్చిన ధర్మ సందేహం ఇది. మరి దైవ ఘటనను తప్పించుకోవడం విష్ణుమూర్తికి వల్ల కాదంటే దైవం కాదా విష్ణుమూర్తి? మళ్ళీ ఎవరు ఏం చేయలేక నిశ్చేష్టులు అయ్యారు, వీళ్ళందరూ దేవుళ్ళు కాదా? అవును. దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, దేహం ధరించాక సుఖ దుఃఖాలు తప్పవు. నా సంగతి చూడు, ఇప్పుడు చెప్తున్నాడు, నా సంగతి చూడు, ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు. ఎందుకు ఖండించాడు నాకు తెలుసు బాగా. ఈ శివుడికి ఇక్కడ శివుడి గురించి చెప్తున్నాడు, ఈ శివుడికి శాపం వల్ల లింగపాతం జరిగింది కదా. ఓకే, అదే లింగమర్మం జరిగింది కదా. లింగమర్మం సినిమా చూసాం మనం ఆల్రెడీ. ఓకే, అంటే నాకు తల కట్ అయింది, ఈయనకి శివుడికి అది కట్ అయింది. అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలో పడిపోయిందో, ఏ సముద్రంలోనో పడిపోయింది, అంతా కాల మహిమ అని వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు సార్. ఓకే ఓకే, సరే, మాట్లాడుకుంటూ సరే మనం అమ్మవారి దగ్గరికి వెళ్దామని వీళ్ళు నిర్ణయించుకొని ఈ విష్ణుమూర్తి భార్య దగ్గరికి వెళ్తారు సార్, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ సీన్ కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడంట. ఒక రోజు ఆమె చెప్తుంది, అమ్మవారు చెప్తుంది ఏమని, అమ్మ ఇట్లా సార్ది మన విష్ణుమూర్తి గారిది తల కట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అమ్మవారు ఒక కథ చెప్తుంది. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకప్ప అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనపడిందా, లేకపోతే ఉత్తినే అందుకిలా నవ్వుతాడు కాదులే, లేకపోతే ఉత్తినే ఎందుకిలా నవ్వుతాడులే కాదులే, ఎవతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం బగ్గుమంది, తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దైవ కార్యం కోసమే, ఏదైనా వీళ్ళు దైవ కార్యం కోసమే, ఇది కవరింగ్. రైట్ సార్, దైవ కార్యం కోసం ఏం జరిగిందో దైవ కార్యం అది. ఓకే, దైవ కార్యం కోసం దేవుడు తలకాయ కట్టేందుకు కానీ దేవుడికి తెలీదు. ఓకే, పట్టరాని ఆ కోపంతో భర్తను శపించిందంట. ఏమని శపించింది? నీ శిరస్సు తెగి పడిపోవునుగాక అనేసింది. ఓకే, అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు, ఏందమ్మా మేము ఆయన తల కట్టయిందని మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వస్తే నేను శాపం పెట్టాను, నా శాపం వల్లే తల కట్ అయిపోయిందని చెప్తున్నావు ఏందమ్మా అని అనుకున్నారు వీళ్ళు. ఆ క్షణాన కాలయోగం అటువంటిది, తన సుఖాన్నే మర్చిపోయింది. వైవిధ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. సో ఇక్కడ అంతా ఎక్స్ప్లెనేషన్. తర్వాత లాస్ట్ కి నెక్స్ట్ స్లైడ్ లో అమ్మవారు ఒక మంచి సొల్యూషన్ చెప్పింది. చూడండి సార్, కింద అండర్లైన్ చేసి, అందుచేత ఓ దేవతలారా
ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. ఓ ఓకే. ఇది ఇది దాన్ని ఇది విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి త్వష్ట నేర్పుగా అతికిస్తాడు. వీళ్ళకి రాదు అతికిటం. ఓకే 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 ఓకే. ఎవరికి రాదు వీళ్ళకి. త్వష్ట అని ఒక ఒక తలకాయలు అతికిచ్చే స్పెషలిస్ట్ ఒక ఆయన ఉంటాడంట. ఓకే. దేవశిల్పి త్వష్ట నేర్పుగా అతుకుతాడు. ఓకే. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు, హయగ్రీవ అంటే హయ అంటే హార్స్ అని నేను చెప్పాను నిన్న. హార్స్ నిన్ననే చేసాం హార్స్ మీద లైవ్. సో హయగ్రీవ భగవంతుడు ఈ రాక్షసుడిని సంహరిస్తాడు. ఇది దైవ కార్యం. ఇప్పుడు సార్ మనల్ని చూపించండి సార్. ఇప్పుడు చదివిన 3 పేజీల సీన్ లో ఏ ఒక్కరికైనా దేవుని లక్షణాలు కనపడ్డాయా? ఒక్కరు కూడా కనబడలేదండి అక్కడ. మళ్ళీ గుర్రం తలకాయ తీసుకురమ్మన్నారు. గుర్రం మీద నిన్నే ప్రోగ్రామ్ చేసాం. అది ఏ గుర్రం? అరేబియా గుర్రమా, కతియావాడి హార్సా, మార్వాడి హార్సా, నుక్రా హార్సా, లేకపోతే సింధీ హార్సా, కచ్చి హార్సా, స్పితి హార్సా, లేకపోతే టిబెటన్ హార్సా, లేకపోతే నేపాలీ హార్సా, లేకపోతే నాకు డౌట్ ఏంటంటే గుర్రం ఎందుకు పెట్టారండి? అంటే ఇది కూడా అక్కడి నుంచి వచ్చిందని ప్రూవ్ చేయడానికి ఏమో. అంటే దానికి లింక్ ఉంది కదా, మరి నేను ప్రోగ్రామ్ లింక్ ఉంది. అది గుర్రం ఉంది ఎందుకు పెట్టారు? మిగతా వేరేది పెట్టచ్చు కదా. అంటే ఈ ఆర్యదేవుడు ఎవరు? ఈ విష్ణుమూర్తి అనే ఆయన ఆర్యదేవుడు కనుక ఆ గుర్రం మొహం తీసి పెట్టారు అనమాట. కాన్సెప్ట్ అర్థం చేసుకోమని ఇక్కడ బుక్స్ లో అటు తిప్పితే అంత ఇరాన్ దగ్గరికి వెళ్ళింది సార్. మొత్తం ఇదంతా పర్షియా బ్రీడ్ అనమాట. ఇదంతా కూడా పర్షియా రచనలు, పర్షియా భాషకు సంబంధించిన అన్ని పర్షియావే. ఏమండి, అంత అవస్థకు సంబంధించిన విషయాలు కనబడుతుంటాయి మనకి. సో నెక్స్ట్ ఇంకొక సందర్భం చూద్దాం సార్. ఇదే ఆణిముత్యంలో ఇంకొక లాస్ట్ సార్. ఇది దైవికారం. ఓకే. శ్రీదేవి భాగవతం చతుర్థ స్కందం. ఇది ఈసారి 4th క్యాంటో. 13వ అధ్యాయం 14వ శ్లోకం పైన దొరుకుతుంది మీకు ఇది. రైట్ సార్? వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి, చాలా బాగుంటుంది ఇది. విష్ణుమూర్తి, రైట్ సార్, అండర్లైన్ చేశాను చూడండి. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఇంకా సురనాయకులు అందరూ ఎదుటి వారిని మోసగించడంలో నేర్పరులే. ఓకే. ఎదుటి వాళ్ళను మోసగించే వాళ్ళు అంటే మోసగాళ్ళు అని చెప్తున్నారు సార్. ఎవరెవరంట? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఇంకా సురనాయకులు అందరూ ఎదుటి వారిని మోసగించడంలో నేర్పరులే. ఓకే. కామక్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయిన వారే. దేవుడి లక్షణాలు ఆచార్యవి కావు. కరెక్ట్. ఉన్నదే చూపిస్తాను చూడండి. ఓకే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని యేసు చెప్పాడు మాట. అది యేసుకే సొంత మాట. కానీ వీళ్ళు కామక్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయిన వారే. తపోధనులైన మునులు, వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏం చెప్పాలి? ధర్మానికి గతి ఏంటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు పరాకాంత వ్యామోహులయ్యారు. ఓకే. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో మోహపు చూపు చూస్తే ఏం చెప్పాడు సార్? ఆ క్షణమే అక్కడ వ్యభిచారం చేసినట్లే అనేసాడండి. అప్పుడే అక్కడే ఆ క్షణమే. ఏదైతే దేవుణ్ణి కల్పిత పాత్ర అంటున్నారో ఆ దేవుడి టీచింగ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎలా ఉన్నాయి? తపోధనులైన మునులు, వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏం చెప్పాలి? ధర్మానికి గతి ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు పరాకాంత వ్యామోహితులయ్యారు. అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరి మాటను ఉపదేశించగా స్వీకరించాలి? ఎవరిని స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేవతలు ఆదర్శంగా, మెయిన్ పాయింట్ చూడండి, ఆదర్శంగా తీసుకోవాలి. ఓకే. దేవతలు, మునులు అందరికందరే. అయితే ఇక చేసేది ఏమిటి?
ఓకే, రైట్ సార్, మనల్ని చూపించండి సార్. గమనించాలి. ప్రేక్షకులారా కొంచెం ఆలోచించండి. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరికి దేవుడి లక్షణాలు ఉన్నాయి, మరి ఎవరు దేవుడు చేసిన కార్యాలు ఇప్పటికి కూడా ఈ భూమి మీద చారిత్రక, పురాతత్వ, మరి పురావస్తు ఆధారాలుగా ఏ దేవుడు ఉన్నాయి, ఏ దేవుడు పరిశుద్ధంగా ఉండమన్నాడు, ఏ దేవుళ్ళు ఇదిగో ఇలా ఇప్పుడు నేను చదివి చూపించింది జరిగాయి, మీరే ఆలోచించండి.